వికారాబాద్ జిల్లా దుద్యాల గేట్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొడంగల్లో ముస్లింల కబరిస్తాన్ దర్గాను 2 రోజుల క్రితం అధికారులు తొలగించారు. దానికి నిరసనగా నరేందర్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఇవాళ ర్యాలీ నిర్వహించాలనుకున్నారు. ఈ క్రమంలో ర్యాలీకి బయలుదేరిన నరేందర్ రెడ్డితో పాటు మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ తో పాటు రామకృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నరేందర్ రెడ్డిని దోమ పోలీస్ స్టేషన్ కు, ఇంతియాజ్ రామకృష్ణను పరిగి పిఎస్ కు తరలించారు. రైట్, ఇదే అంశంపై స్పందించడానికి మనతో ఫోన్ లైన్ లో మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ గారు ఉన్నారు. నమస్తే అండి ఇంతియాజ్ గారు. నమస్తే అండి. ఇంతియాజ్ గారు చెప్పండి, అంటే ఈ దర్గాల తొలగింపుపై మీరు న్యాయంగా ర్యాలీ నిర్వహించాలనుకుంటే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. దీనిని మీరు ఏ విధంగా ఖండిస్తారు చెప్పండి. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత కాన్స్టిట్యున్సీ ఇది. సొంత కాన్స్టిట్యున్సీలో రాత్రి పూట 2 గంటలకు 200 పోలీసులు పెట్టి, ఇక్కడ మున్సిపల్ కమిషనర్ అందరు కానీ 200 పోలీస్ పెట్టి గిరేవాస్ మొత్తం చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు నామినేషన్ వేసే ముందు ఆ దర్గాకు పోయి చాదర్ సమర్పించి నామినేషన్ వేయడానికి పోతుండే. అది కూడా చూడకుండా కనీసము ఊర్లో ఉన్న పెద్ద మనుషులతో మాట్లాడాలి, కనీసం వాళ్ళందరికీ కన్విన్స్ చేసి చేయాలి. కానీ ముఖ్యమంత్రి సొంత కాన్స్టిట్యూన్సీలో ముస్లింస్ కి మనోభావం దెబ్బతీయడంలో రాష్ట్రం మొత్తం వ్యతిరేకత ఉంది. ఖచ్చితంగా దీని మీద ముస్లింస్ గుణపాటు చెప్తాం ముఖ్యమంత్రి గారి. ఇంతియాజ్ గారు చెప్పండి, అంటే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అంటే ఇప్పుడు దర్గాలను తొలగించక ముందే ఒక హామీ ఇవ్వడం కానీ లేకపోతే ఏదైనా బాధ్యత వహించడం కానీ చేయాల్సి ఉంటుంది. అలా చేయకుండా ఏకంగా తొలగించడం జరిగింది. దీనిపై ముస్లిం సోదరులు కూడా ఏ విధంగా స్పందించే అవకాశం ఉందంటారు? డైలీ ఇక్కడ ప్రతి ముస్లిం, ప్రతి యువకుని, ప్రతి లీడర్షిప్ అందరినీ అరెస్ట్ చేసి పోలీసులకు తరలిస్తున్నారు. కొడంగల్ టౌన్ లో ఒక మైనార్టీ లీడర్ ఇంట్లో లేరు. అందరు పోలీసులు తీసుకుపోయి రకరకాల పోలీస్ స్టేషన్ లో పరిగిలా కానీ కనీసం ఒక 5-6 పోలీస్ స్టేషన్ లో మైనార్టీ నాయకులను తీసుకుపోయి అరెస్ట్ చేసి కూర్చోపెడుతున్నాడు ముఖ్యమంత్రి. ఒకవేళ ముఖ్యమంత్రికి ఈ రోజు వరకు కనీసం మినిమం కమ్యూనిటీ పైన ప్రేమ లేదు, ముస్లిం కమ్యూనిటీ పైన ఈ రోజు ఒక స్టేట్మెంట్ లేదు సీఎంది. మినిమం వక్బోర్డ్ చైర్మన్ వస్తాడు, సీఎం కి తెలియకుండా జరిగినంటాడు. ఒకవేళ సీఎం కి తెలియకుండా జరిగితే ఇంతవరకు యాక్షన్ ఎందుకు లేదు? కొడంగల్ కాన్స్టిట్యూన్సీలో ₹1,00,000 టెండర్ ఎవరికి ఇవ్వాలంటే ఆయన తమ్ముడు వాళ్ళ అన్న కూర్చొని డిసైడ్ చేస్తాడు. కానీ ఎంత పెద్ద ఇన్సిడెంట్ జరిగితే ఈ రోజు వాళ్ళ అన్న మాట లేదు, ముఖ్యమంత్రి మాట లేవు. ఇంతవరకు ఒక స్టెప్ లేదు. ముఖ్యమంత్రి మాత్రం బీహార్ తిరుగుతున్నాడు, టైమింగ్ అక్కడ తిరుగుతున్నాడు. సొంత కాన్స్టిట్యూన్సీలో ఇంత పెద్ద ముస్లింస్ కమ్యూనిటీకి ఇన్సల్ట్ జరిగితే ఇంతవరకు ఒక మాట లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది. దీనికి మొత్తం రాష్ట్ర ముస్లింస్ మొత్తం గమనిస్తున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు ఏం ఎలక్షన్స్ వచ్చినా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్తాము. నేను ఒకటే చెప్తున్నా, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు, మాజీ మంత్రులు మీ నోరుకి ఏమైందయ్యా? ముస్లిం గ్రేవాసి తీసేస్తే, దర్గాలు తీసేస్తే ఒక మాట మీ నోటికి వస్తలేదు. ఇక్కడ వక్బోర్డ్ చైర్మన్ వస్తాడు. ఇంతకుముందు మోయినాబాద్ లో మస్జిద్ తీసే వారంలో కట్టిస్తా అని చెప్పి హామీ ఇచ్చిండు వక్బోర్డ్ చైర్మన్. ఇంతవరకు దానికి గతి లేదు. మళ్ళీ వక్బోర్డ్ చైర్మన్ మొన్న ఈడ వచ్చి కొడంగల్లో వచ్చి మాకు ఇప్పుడు తెలిసింది, ముఖ్యమంత్రి గారికి తెలియదు, ముఖ్యమంత్రి దీని మీద యాక్షన్ తీసుకుంటా అన్నాడు. ముఖ్యమంత్రి నోటికి ఒక మాట వస్తలేదు. ఈ 2 years కెళ్ళి ముఖ్యమంత్రి గారు ముస్లింస్ పైన ఏమేం చేస్తున్నారు రాష్ట్ర ముస్లింస్ అందరు గమనిస్తున్నారు. ఓకే, ఎస్. ఇంతియాజ్ గారు చెప్పండి, అయితే ఈరోజు మీరు ర్యాలీ నిర్వహించాలనుకున్నారు, అంతలోపు పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేసి వేరే ప్లేస్కి తరలించారు. అయితే మళ్ళీ ఈ దర్గాలకు సంబంధించి అంటే మీ డిమాండ్ ముందు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ విధంగా డిమాండ్ చేయబోతున్నారు చెప్పండి. మా డిమాండ్ ఇప్పుడు ఈ రోజు మేము కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేంద్ర గారు పాటు నేను కూడా వచ్చిన, నాతో పాటు లైబ్రరీ చైర్మన్ ఉన్నారు. ఇక మేము నిరసన తెలుపనికే ఈ 5 days అయింది తొలగించి, ఇంతవరకు ముఖ్యమంత్రి ఒక మాట చేయలేదు. కనీసం ఇక్కడ ఉన్న ముస్లింస్ కూర్చోపెట్టి మాట్లాడిపించి నా వల్ల తప్పు జరిగింది అని క్షమాపణ చెప్పలేదు ఇంతవరకు. ఆ గ్రేవ్ యార్డ్స్ కనీసం నేను ఈ షాఫీర్ ఖానా కానీ దర్గా కానీ ఈ తొలగించడంలో ఖచ్చితంగా నేను మళ్ళా కట్టిస్తా అని ఒక మాట ఇస్తలేడు. ఒక్క మాట చెప్తలేడు. దాని కొరకే తెలంగాణలో ఉన్న మొత్తం దర్గాలో ఉన్న అతి త్వరలో మేము మీటింగ్ పెట్టబోతున్నాము. ఖచ్చితంగా ఈ ముఖ్యమంత్రికి గుణపాఠం చెప్తాం, కాంగ్రెస్ గవర్నమెంట్ కు గుణపాఠం చెప్తాం. రాహుల్ గాంధీ ఒకవైపు మొహబ్బత్ కి దుకాన్ అంటాడు, ఇక్కడ రేవంత్ రెడ్డి మాత్రం నఫరత్ కి దుకాన్ నడిపిస్తున్నాడు.
రాష్ట్రంలో ముస్లింస్ గమనిస్తారు. ఒక 2 years కెళ్ళి ఈ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ని ముస్లింస్ పెద్దోళ్ళు అందరు గమనిస్తారు. రేపు వచ్చేది ఏం ఎలక్షన్ అయినా, లోకల్ బాడీస్ అయినా, జూబ్లీస్ బై ఎలక్షన్ అయినా ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ గుణపడచ్చు చెప్తారు. ఓకే రైట్. ఇంతియాజ్ గారు, మీరు మాతో ఫోన్ లైన్లో స్పందించినందుకు థ్యాంక్ యూ సో మచ్.